హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ నాగరాజు. మీరే చూస్తున్నది రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డేట్ వచ్చేస్తే 15 జూలై 2026. ఈరోజు మనం మిర్చి మార్కెట్ గుంటూరులో ఎట్లుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు దాదాపు ఒక 8,000 దాకా బస్తాలు వచ్చేసినాయి మార్కెట్కు. దానికి మంచి క్వాలిటీ నాణ్యమైన డీలక్స్ రకాల జర తక్కువనే వచ్చినాయి. కాకపోతే మీడియము ఇంకా కొంచెం లో క్వాలిటీ జర ఎక్కువ వస్తున్నాయి. బిఏఎఫ్ లాంటివి కొన్ని ఎక్కువ వస్తున్నాయి. సో ఇంకా నెక్స్ట్ రేట్ల విషయానికి వచ్చేస్తే మనకు టాప్ రేట్ల విషయానికి వచ్చేస్తే మనం 341 రకం వచ్చేస్తే మీడియం రకాలు 16 నుంచి 18,000 మధ్య నడుస్తుంది. 16,000 నుంచి 18,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ బెస్ట్ ఉంటే టాప్ క్వాలిటీ ఇందులో మనకు 22 నుంచి 23,000 దాకా నడుస్తుంది. 22,000 టు 23,000 ఆ రేట్ నడుస్తుంది. సూపర్ డీలక్స్ వచ్చేస్తే మనకు 25,000 దాకా పోతుంది. మంచి టాప్ క్వాలిటీ ఉంటే 25,000 దాకా పోతుంది. ఇది 341 రకం. నెక్స్ట్ నెంబర్ 5 వెరైటీ వచ్చేస్తే మనకు మీడియము 16,000 నుంచి 18,000 దాకా నడుస్తుంది. 16 to 18,000 దాకా నడుస్తుంది. మనకు బెస్ట్ రకాలు వచ్చేస్తే మనకు 23 నుంచి 24,000 మధ్యలో మధ్యలో అంతే, కొంచెం అటు ఇటుగా 23 to 24,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ 5531 బ్యాడీ 35 బ్యాడీ ఈ వెరైటీ వచ్చేస్తే మనకు మీడియం మనకు 16,000 నుంచి 18,000 మధ్య నడుస్తుంది. 16 to 18,000 మధ్య. నెక్స్ట్ 35 బాడీ రకం వచ్చేస్తే మనకి 24 నుంచి 27,000 మధ్య నడుస్తుంది. ఇవి ఇప్పటికైతే మొన్న మార్కెట్ రేట్లు. నెక్స్ట్ ఆర్మూరు రోమి వెరైటీ వచ్చేస్తే ఆర్మూరు మనకు 16,000 నుంచి 22,000 మధ్య నడుస్తుంది. 16 to 22,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ ఇది ఆర్మూరు రోమి 26 రకం వచ్చేస్తే 20 నుంచి 21,000 మధ్య, అదే కొంచెం అటు 22 దాకా కూడా నడుస్తుంది. 20 to 22,000 దాకా నడుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేస్తే మనకు 2043 రకం వచ్చేస్తే టాప్ మనకి ఇందులో బెస్ట్ 32 to 33,000, ఈ 32 నుంచి 33,000 దాకా నడుస్తుంది. మనకు ఇంకా టాప్ బెస్ట్ డీలక్స్ రకాలు వచ్చేస్తే మనకు 35,000 దాకా కూడా పోతుంది. 35,000 దాకా నడుస్తుంది. ఇది 32 నుంచి 33 బెస్ట్ ఉంది. ఇంకా డీలక్స్ వచ్చేస్తే మనకు 35,000 దాకా నడుస్తుంది. నెక్స్ట్ తేజ రకం వచ్చేస్తే సిఎఫ్ వచ్చేస్తే మనకు ఈ రకాలు వచ్చేస్తే 15 నుంచి 16,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ బిఎఫ్ రకాలు వచ్చేస్తే మనకు 17 నుంచి 20,000 మధ్య నడుస్తుంది. 15 to 16,000 దాకా నడుస్తుంది సిఎఫ్. నెక్స్ట్ బిఎఫ్ రకాలు వచ్చేస్తే 17 to 20,000. నెక్స్ట్ టాప్ సూపర్ క్వాలిటీ సూపర్ డీలక్స్ వచ్చేస్తే మనకి 21,500 నుంచి 22,000 దాకా నడుస్తుంది. ఇప్పటికీ ఎంత 21,500 నుంచి 22,000 మధ్య నడుస్తుంది. 21,500 నుంచి 22,000 దాకా నడుస్తుంది. ఇక తాలు మిర్చి వచ్చేస్తే మనకి సాధారణంగా 13 నుంచి 15,000 మధ్య నడుస్తుంది. ఇంతే, ఇది టాప్ అయితే ఇంతే పోతుంది. తాలు మిర్చి 13 to 15,000 మధ్య నడుస్తుంది. ఇది మనకు మార్కెట్ రేటు. నెక్స్ట్ ఫైనల్గా మనకు మార్కెట్కి అయితే మనకు జర మిర్చి అయితే తక్కువనే వస్తుంది, అందుకో కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇంకా కొన్ని వివరాలు వచ్చేస్తే మనకు 341 రకము నెంబర్ 5 బంగారం డీడీ ఈ రకాలు 19,000 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. లోయెస్ట్ 19,000, టాపు 25,000 దాకా నడుస్తుంది. నెక్స్ట్ బుల్లెట్ వెరైటీ వచ్చేస్తే మనకు 18,000 నుంచి 24,000 మధ్య నడుస్తుంది. 18,000 నుంచి 24,000 మధ్య నడుస్తుంది బుల్లెట్. తేజ వచ్చేస్తే మనకు 15,500 నుంచి 21,000 మధ్య, 15,500 నుంచి 21,000 మధ్య. మరియు టెస్లా వచ్చేస్తే మనకు 16,000 నుంచి 21,800, 22,000 మధ్య నడుస్తుంది. 16,000 to 21,800 to 22,000 మధ్య నడుస్తుంది. షార్క్వా వెరైటీ వచ్చేసి మనకు 15,000 నుంచి 21,000 ఆ రేట్ మధ్య. ఇది రోమి కూడా మనం ఇంతవని చెప్పింది ఇదే రేట్ వస్తుంది, కొంచెం అటు ఇటుగా 15 to 21,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ 341 టాప్ గన్ కృష్ణా క్లాసిక్ ఇవన్నీ కూడా మనకు 18 నుంచి 23,000 మధ్య నడుస్తుంది. 18 to 23,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ టాప్ రేట్ పడుతున్నాయి వచ్చేస్తే మనకు 2043 రకం వచ్చేస్తే మనకు టాప్ 36,000 దాకా నడుస్తుంది. ఇంతకుముందు చెప్పింది కూడా మనకు అట్లే ఉంది. ఈ నెక్స్ట్ ఎర్ర బంగారం దాని దాకా సంబంధించినవి కూడా కొంచెం ఇవి కూడా మనకు 28 నుంచి 28,500 ఆ మధ్య నడుస్తుంది. 28, 29 ఆ రేట్ 20,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ 3.5 బ్యాడీ వచ్చేస్తే మనకి 20 నుంచి 27,000 మధ్య, 28,000 మధ్య నడుస్తుంది. 20 to 28,000. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ మనం మార్కెట్కు బస్తాలు తక్కువ వచ్చినాయి, అందుకే కొంచెం వాళ్ళు కూడా కొంచెం మంచి క్వాలిటీ మిర్చే కావాలని చూస్తున్నారు. అయితే రైతులు ఇంకా కొంచెం పెరుగుతున్న ఆశ కొద్దీ ఉన్నారు. చూడాలి రేపు ఎట్లుంటుందో చూడాలి. ఎర్ర బంగారం అసలు అయితే 30,000 దాకా రేట్ను టచ్ అయింది. దాని గురించి డిస్కషన్ అయితే రైతులు అయితే అంతేనా అదే రేట్ మధ్య నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు గుంటూరు మిర్చి రేట్లు. ఇంకా మనకు రేపు మిర్చి మార్కెట్ రేట్ ఎట్లా తెలుసుకుందాం. దాంతోపాటు ఖమ్మం మార్కెట్ కూడా నేను తెలిసే ప్రయత్నం చేస్తాను. ఖమ్మంలో మాకు కొంచెం మిర్చి అయితే నిల్వలు ఎక్కువనే ఉన్నాయి. తేజ మిర్చి బాగా వస్తుంది అంటున్నారు. చూడాలి దాని రేట్ ఎట్లున్నాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.